ప్రీవియస్ వీడియోలో మనం దోషాల యొక్క గుణాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం కాంబినేషన్స్ ఆఫ్ దోషాస్ గురించి తెలుసుకుందాం. దోషాలు ఎప్పుడు కూడా ఒక్కటే విడిగా ఉండవు. అవి ఒకరితో ఒకరు కంబైన్ అయ్యి శరీరంలో మార్పులు తీసుకొస్తాయి. దీన్నే సంసర్గ సన్నిపాత అని పిలిచారు. సంసర్గ తద్వి అంటే రెండు దోషాలు. ఎప్పుడైతే వాత పిత్త, పిత్త కఫ లేదా వాత కఫ ఈ మూడిట్లో ఏవైనా రెండు దోషాలు ఒకేసారి కలుస్తాయో దాన్నే సంసర్గ అంటారు. మరి సన్నిపాతస్య అంటే ఏంటి అంటే వాత పిత్త కఫ ఈ మూడు దోషాలు ఒకేసారి కలిసి ప్రభావాన్ని చూపిస్తే దాన్ని సన్నిపాత అంటారు. మరి ఈ కలయికలు ఎప్పుడు జరుగుతాయి? క్షయ కోపత. క్షయ అంటే డిక్రీస్, కోప అంటే ఇంక్రీస్. మరి ఈ మూడు దోషాలు తగ్గినా పెరిగినా అవి 2 కాంబినేషన్స్ లో ఉంటే సంసర్గ అని, 3 కాంబినేషన్స్ లో ఉంటే సన్నిపాత అని పిలుస్తాము. ఇప్పుడు మన శరీరం దేంతో నిర్మించబడిందో తెలుసుకుందాం. దోషాలు కనిపించిన శక్తులైతే ఈ ధాతువులు మనకు కనిపించే ఫిజికల్ స్ట్రక్చర్స్ అన్నమాట. రసశృన్ మాంసమేదో అస్థి మజ్జ శుక్రాని ధాతవః. మన బాడీలో మొత్తం 7 ధాతుస్ ఉన్నాయి. ఇవి ఒకటి నుంచి ఒకటి ట్రాన్స్ఫార్మ్ అవుతూ శరీరాన్ని పోషిస్తాయి. మొదటి ధాతు రసధాతు. మనం తిన్న తిండి అరిగిన తర్వాత వచ్చేదే రసధాతు. దాన్ని న్యూట్రియంట్ ఫ్లూయిడ్ అని కూడా అంటాం. ఇది బాడీ మొత్తానికి ఎనర్జీని ఇస్తుంది. నెక్స్ట్ రక్తధాతు. రసధాతు నుంచి అశ్రుక్ అంటే బ్లడ్ తయారవుతుంది. థర్డ్ మాంసధాతు. రక్తం నుంచి మజిల్ టిష్యూ తయారవుతుంది. ఇది బాడీకి షేప్ మరియు స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. ఫోర్త్ మేధోధాతు. మాంసధాతు నుంచి మేధ ఫామ్ అవుతుంది. మేధ అంటే ఫ్యాట్ ఆర్ ఎడిపోస్ టిష్యూ. ఇది బాడీకి లూబ్రికేషన్ ఇస్తుంది. ఫిఫ్త్ అస్థిధాతు. మేధోధాతు నుంచి అస్థిధాతుస్ ఫామ్ అవుతాయి. అస్థి అంటే బోన్స్. ఇది శరీరం పడిపోకుండా సపోర్ట్ నిస్తుంది. సిక్స్త్ మజ్జధాతు. అస్థిలోని ఖాళీ ప్రదేశాల్లో మజ్జధాతు ఉంటుంది. మజ్జ అంటే బోన్ మ్యారో ఆర్ నర్వస్ టిష్యూ. సెవెంత్ శుక్రధాతు. ఇది రీప్రొడక్టివ్ టిష్యూ. ఇది సంతానోత్పత్తికి కారణం. వాగ్భట మహర్షి వీటిని సప్తదూష్య అని కూడా పిలిచారు. ఎందుకంటే దోషాలు ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతాయో అవి చెడిపోయిందే కాక ధాతువులు కూడా చెడగొడతాయి. సింపుల్ గా చెప్పాలంటే దోషాలు అటాకర్స్ అయితే ధాతువులు టార్గెట్స్ అన్నమాట. దోషాలు వెళ్లి ధాతువుల్ని చెడగొడితేనే మనకు వ్యాధులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, రస నుంచి రక్త, రక్త నుంచి మాంస, అలా శుక్ర వరకు ఒక లింక్ లా అయి ఉంటాయి. ఒక్క ధాతు దెబ్బతిన్నా మొత్తం చైన్ డిస్టర్బ్ అవుతుంది. శరీరం నిర్మించబడ్డాక తిన్నది అరిగిన తర్వాత కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి కదా, వాటిని మలాలు అంటారు. మల మూత్ర శకృత్ స్వేదాదయో అపీచ. మన బాడీలో ప్రధానమైన మలాస్ 3 ఉంటాయి. అవి కరెక్ట్ టైంలో బయటకు వెళ్ళకపోతే శరీరం టాక్సిక్ విషంగా మారుతుంది. ఆ 3 మలాస్ ఏంటంటే ఫస్ట్ వన్ శకృత్. దీన్ని కొన్నిసార్లు విట్ అంటారు, కొన్నిసార్లు పురీష అంటారు. ఇది మన డైజెస్టివ్ ట్రాక్ నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్. సెకండ్ మూత్ర అంటే యూరిన్. ఇది కిడ్నీస్ నుంచి వచ్చే లిక్విడ్ వేస్ట్. థర్డ్ స్వేద అంటే స్వెట్. ఇది స్కిన్ నుంచి వచ్చే వేస్ట్. ఇది బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఇంప్యూరిటీస్ బయటకు పంపిస్తుంది. ఇక్కడ ఆదయో అపీచ అని ఎందుకన్నారు అంటే కేవలం ఈ 3 మాత్రమే కాదు, శరీరంలో చిన్న చిన్న వేస్ట్లు కూడా ఉన్నాయి. లైక్ కర్ణవిట్, ఇయర్ వ్యాక్స్, నాసిక మల, నోస్ వేస్ట్ మరియు గోర్లు, హెయిర్, ఇవన్నీ మలాస్ కిందకే వస్తాయి. ఆయుర్వేదాలో ట్రీట్మెంట్ ఎలా చేయాలి? ఈ చిన్న లైన్ లో మొత్తం సీక్రెట్ ఉంది. దీన్ని సామాన్య విశేష సిద్ధాంతం అంటారు. వృద్ధి సమానేహ సర్వేషాం. వృద్ధి అంటే ఇంక్రీజ్, సమానేహ అంటే అన్ని గుణాలు సిమిలర్ గా ఉండడం. అంటే మన బాడీలో ఒక గుణం పెరగాలంటే మనం సేమ్ క్వాలిటీ ఉన్న ఫుడ్ ని లేదా హ్యాబిట్ ని ఫాలో అవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే మీరు డ్రైగా ఉన్న ఫుడ్ ఎక్కువగా తింటున్నారు, లైక్ చిప్స్ లాంటివి, అప్పుడు మీ బాడీలో డ్రైనెస్ పెరుగుతుంది. దానివల్ల వాత దోష పెరుగుతుంది. ఒకవేళ మీరు ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తింటే మీ బాడీలో స్నిగ్ధ గుణ పెరిగి కఫ దోష పెరుగుతుంది. మరి తగ్గాలంటే ఏం చేయాలి? విపరీతైర్ విపర్యయాహ. మీరు రోజు రోజుకి బరువు ఎక్కువైపోతున్నారు అనుకోండి. బరువు తగ్గాలి అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? హెవీకి లైట్ కదా, సో లైట్ ఫుడ్స్ తీసుకోవాలి. సింపుల్ గా పెరగాలి అంటే సేమ్ క్వాలిటీ, తగ్గాలి అంటే ఆపోజిట్ క్వాలిటీ. ఇప్పుడు షడ్రసస్ ఏంటో చూద్దాం. రసాహ స్వాద్వాంల లవణ తిక్త ఉష్ణ కషాయకః. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు, వీటినే షడ్రసాలు అంటాం. షడ్ ద్రవ్యం ఆశ్రితాస్తేశ్చ. ఈ 6 రుచులు ద్రవ్యం అంటే సబ్స్టెన్సెస్ ని, ఆశ్రితాస్ అంటే ఆశ్రయించి ఉంటాయి. అంటే మనం తినే ప్రతి ఒక్క ఆహారంలో ఈ 6 రుచుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఈ 6 రుచుల్లో ఏది బలమైనది? యథాపూర్వం బలవహ. యథాపూర్వం అంటే యాజ్ పర్ ఆర్డర్. సో ఈ లైన్ బట్టి చూస్తే మధుర అనేది స్ట్రాంగెస్ట్. ఇంకా చివరిలో కషాయం ఉంది కదా, దీనికి స్ట్రెంత్ తక్కువ. తత్రాద్య మారుతం జ్ఞాంతి. తత్రాద్య అంటే మొదటి 3 అవే స్వాద్వాంల లవణ. ఇవి వాత దోషాన్ని తగ్గిస్తాయి. తర్వాత త్రయాస్ తిక్తాదయాహ కఫం. తిక్తాదయాహ అంటే తిక్త నుంచి స్టార్ట్ అయ్యే చివరి 3 రుచులు అవే తిక్త కట్టు కషాయ. ఇవి కఫాన్ని తగ్గిస్తాయి. మరి పిత్త మాట ఏంటి? కషాయ తిక్త మధురహ పిత్తం. అంటే ఈ 3 రుచులు పిత్త దోషాన్ని తగ్గిస్తాయి.
చివరిగా అన్యేతు కూర్వతే. అన్యే అంటే ది అదర్స్ అని అర్థం. అంటే పైన చెప్పిన తగ్గించే రుచులు కాకుండా మిగిలిన రుచులు ఆ దోషాన్ని కూర్వతే అంటే ఇంక్రీజ్ చేస్తాయి. మనం తినే ఆహారం లేదా మనం తినే మందులు ఇవన్నీ బాడీలో ఏం చేస్తాయి? శమనం, కోపనం, స్వస్థాహితం, ద్రవ్యమితి త్రిధా. 3 టైప్స్ ఆఫ్ ద్రవ్యస్ ఉంటాయంట. ద్రవ్య అంటే సబ్స్టెన్సేగా. మొదటిది శమనం. ఇవి పెరిగిన దోషాలను తగ్గిస్తాయి కానీ బాడీ నుంచి బయటికి పంపవు, అంటే లోపలే కూల్ డౌన్ చేస్తాయి. రెండవది కోపనం. ఇవి దోషాలని అంటే డిస్టర్బ్ చేస్తాయి, పెరిగేలా చేస్తాయి. మూడవది స్వస్థాహితం. ఇవి హెల్త్ ని మెయింటైన్ చేయడానికి, డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడూ కూడా స్వస్థాహిత పదార్థాలు తినాలి. ఒకవేళ ఏదైనా డిసీజ్ వస్తే శమన ద్రవ్యాలు వాడాలి. కోపన ద్రవ్యాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉష్ణ శీత గుణోత్కర్షాత్ తత్ర వీర్యం ద్విధా స్మృతం. ఉత్కర్షాత్ అంటే డామినెంట్ గుణాస్. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాల్లో ఉష్ణ లేదా శీత అనే 2 మెయిన్ పవర్స్ ఉంటాయి. ఉష్ణ వీర్య ఇవి బాడీలో వేడిని పెంచుతాయి, డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి, వాత కఫాలను తగ్గిస్తాయి. ఎగ్జాంపుల్ గా బ్లాక్ పెప్పర్. శీత వీర్య ఇవి బాడీని చల్లగా ఉంచుతాయి, థర్స్ట్ ని, పిత్త దోషాన్ని తగ్గిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చందనం లేదా మిల్క్. మనం తిన్నప్పుడు ఒక రుచి మనకు తెలుస్తుంది, కానీ అదే స్టమక్ లోకి వెళ్ళాక అరిగిపోయాక తన స్వభావాన్ని మార్చుకుంటుంది. దాన్ని విపాక అంటారు. త్రిధా విపాకో ద్రవ్యస్య స్వాద్వాంల కటుకాత్మకః. ద్రవ్యస్య అంటే మనం తినే ప్రతి పదార్థం డైజెస్ట్ అయ్యాక త్రిధ అంటే 3 రకాల విపాకంలాగా మారుతుంది. మధుర విపాక, ఆమ్ల విపాక, కటు విపాక. మధుర, లవణ రుచులు ఉన్న పదార్థాలు అరిగాక స్వీట్ గానే మారుతాయి, దాన్ని మధుర విపాక అంటాం. ఆమ్ల రస ఉన్న పదార్థాలు ఆమ్ల విపాకగా మారుతాయి. కట్టుతిక్త కషాయ రసాలు కటు విపాకగా మారుతాయి. నాలుకకి తెలిసేది రస అయితే స్టొమక్ కి తెలిసేది విపాక. ఆయుర్వేదంలో ప్రతి పదార్థాన్ని మనం 20 గుణాలతో కొలవచ్చు. అవి 10 పేర్స్ గా ఉంటాయి, ఒకటికి ఇంకోటి ఆపోజిట్. గురు మంద హీమ స్నిగ్ధ లక్షణ సంద్ర మృదు స్థిరాహ. గురు హెవీ, మంద స్లో, హీమ కోల్డ్, స్నిగ్ధ ఆయిలీ, లక్షణ స్మూత్, సంద్ర సాలిడ్ ఆర్ డెన్స్, మృదు సాఫ్ట్, స్థిర స్టేబుల్, సూక్ష్మ మైన్యూట్, విషాద క్లియర్. గుణాః స సూక్ష్మ విషాద వింశతిః సవిపర్యయాః. వాగ్భట మహర్షి ఏమంటున్నారంటే పైన చెప్పిన 10 గుణాలకు సవిపర్యయాః అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటాయి. మొత్తం కలిపితే వింశతిః 20 గుణాలు అవుతాయి. గురు లఘు, మంద తీక్ష్ణ, హీమ ఉష్ణ, స్నిగ్ధ రూక్ష, శ్లక్షణ కార, సంద్ర ద్రవ, మృదు కఠిన, స్థిర సార, సూక్ష్మ స్థూల, విషాద పిచ్చిల. అసలు ఇవన్నీ ఎందుకు? ఈ 20 ఆపోజిట్ ఫీచర్స్ ని బ్యాలెన్స్ చేయడమే ఆయుర్వేద ట్రీట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి రోగాలు ఎందుకు వస్తాయి? కాలార్ధ కర్మానం యోగో హీన మిథ్యాది మాత్రకః. మన లైఫ్ లో 3 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాలార్ధ కర్మ, టైం, సెన్స్ ఆబ్జెక్ట్స్, యాక్షన్స్. ఈ 3 మనం తప్పుగా బిహేవ్ చేస్తే రోగాలు వస్తాయి. ఆ తప్పులు 3 రకాలు. అతి, ఎక్కువగా వాడడం, లైక్ ఫోన్ ఎక్కువగా చూడడం, ఎక్కువగా పని చేయడం. హీన, అస్సలు వాడకపోవడం. మిథ్య, తప్పు పద్ధతిలో వాడడం. సమ్యక్ యోగశ్చ, అదే ఈ 3 సమ్యక్ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తే మనకెప్పటికీ ఆరోగ్యం, హెల్త్ ఉంటుంది. బ్యాలెన్స్ తప్పితే డిసీజెస్ వస్తాయి, బ్యాలెన్స్డ్ గా ఉంటే ఆరోగ్యం వస్తుంది. ఇదే లాజిక్. మనం ఇప్పటి వరకు ఎన్నిసార్లు హెల్త్, డిసీజ్ అని మాట్లాడుకున్నాం. అసలు హెల్త్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి? రోగస్తు దోష వైషమ్యం. వైషమ్యం అంటే ఇంబ్యాలెన్స్. మన బాడీలో ఉన్న వాత, పిత్త, కఫ దోషాలు అవి తగ్గినా లేదా పెరిగినా దాన్నే డిసీజ్ అంటారు. దోష సంయం ఆరోగ్యత. మరి హెల్త్ అంటే ఏంటి? సంయం అంటే బ్యాలెన్స్. ఈ 3 దోషాలు ఎప్పుడైతే కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉంటాయో, బ్యాలెన్స్డ్ గా ఉంటాయో దాన్నే ఆరోగ్యత అంటే హెల్త్ అని అంటారు. ప్రపంచంలో ఎన్ని లక్షల రోగాలు ఉన్నా సరే ఆయుర్వేదం వాటిని కేవలం 2 రకాలుగా విభజించింది. నిజ అగంతు విభాగేన తత్ర రోగ ద్వివిధ స్మృతాః. నిజ రోగ అంటే ఇంటర్నల్ డిసీజెస్. నిజ అంటే స్వ అంటే మన బాడీలో ఉన్న దోషాలు బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తప్పు ఆహారం తినడం వల్ల వచ్చే ఇండైజెషన్ లేదా గ్యాస్ ప్రాబ్లం. అగంతు రోగ అంటే ఎక్స్టర్నల్ డిసీజెస్. అగంతు అంటే గెస్ట్ అంటే మన బాడీ ఏ తప్పు లేకపోయినా సరే బయట నుంచి వచ్చే దెబ్బలు, యాక్సిడెంట్స్ లేదా వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్, పడిపోవడం వల్ల వచ్చే ఫ్రాక్చర్స్ లేదా కొత్త వైరల్ ఇన్ఫెక్షన్. అసలు డిసీజ్ ఎక్కడ ఉంటుంది? కేవలం శరీరంలోనే ఉంటుందా? దీనినే అధిష్టానం, సీట్ ఆఫ్ డిసీజ్ అంటారు. తేషాం కాయ మనోభేదాద్ అధిష్టానం అపి ద్విధ. అంటే రోగాలు వచ్చే ప్రదేశాలు 2 రకాలు. కాయ బాడీ అంటే మన ఫిజికల్ బాడీ, జ్వరం, పొట్ట నొప్పి లేదా దెబ్బలు ఇవన్నీ శరీరానికి సంబంధించింది. మనో మైండ్ అంటే భయం, కోపం లేదా స్ట్రెస్ ఇవన్నీ మనసుకు సంబంధించినవి. మెంటల్ హెల్త్, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే
మనం మొత్తం పర్సన్ ని ట్రీట్ చేయాలి. ఎందుకంటే శరీరం బాగోకపోతే మనసు డిస్టర్బ్ అవుతుంది. మనసు బాగోకపోతే శరీరం డిస్టర్బ్ అవుతుంది. మన శరీరానికి వాత పిత్త కఫ ఉన్నట్లే మన మనసుకు కూడా దోషాలు ఉంటాయి. రజస్ తమస్ అంటే మనసుకు సంబంధించిన దోషాలు 2. రజస్ అంటే ప్యాషన్, కోరిక, కోపం. ఇది మనల్ని ఎప్పుడు ఏదో ఒకటి చేయమని పుష్ చేస్తుంది. కానీ ఎక్కువైతే రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, స్ట్రెస్ వస్తాయి. తమస్ అంటే లేజినెస్, నిద్ర, కన్ఫ్యూజన్. ఇది మనల్ని స్లో డౌన్ చేస్తుంది. కానీ ఎక్కువైతే డిప్రెషన్, ఇగ్నోరెన్స్ వస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సత్వ అనేది కూడా మనసులో ఉంటుంది, కానీ అది దోష కాదు. ఎందుకంటే సత్వగుణం ఎప్పుడు మనల్ని దెబ్బతీయదు. కేవలం రజస్, తమస్ మాత్రమే ఇంబ్యాలెన్స్ అయ్యి మనసును డిస్టర్బ్ చేస్తాయి. అందుకే వీటిని మానసిక దోషాలు అంటారు.